హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిస్ ట్రేడింగ్ అకాడమీ. సో ఇవాళ టాపిక్ వచ్చేసి స్వింగ్ ట్రేడింగ్. ఓకే, సో స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి మనము ఇవాళ మాట్లాడుకుంటాము. సో దీని గురించి యాక్చువల్గా జస్ట్ లైక్ ఒక 4 పాయింట్స్ ఉన్నాయి, అవి డిస్కస్ చేసుకుని మనము ఐ మీన్ టు సే ప్రాక్టికల్గా కూడా చార్ట్స్ మీద కూడా అసలు ఈ స్వింగ్ ట్రేడింగ్ మనం ఎలా యూజ్ చేయొచ్చు, సో లాంగ్ టర్మ్లో యూజ్ చేయొచ్చా, లేకపోతే షార్ట్ టర్మ్లో యూజ్ చేయొచ్చా, లేకపోతే డే ట్రేడింగ్లో యూజ్ చేయొచ్చా, సో స్వింగ్ ట్రేడింగ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనము ఇప్పుడు నెక్స్ట్ 10-15 మినిట్స్లో తెలుసుకుంటాం. ఓకే, సో బేసిక్గా ఇవాళ కవర్ చేసేది ఏంటంటే స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ. స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటి, వాట్ ఈస్ స్వింగ్ ట్రేడింగ్, బేసిక్గా స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటని చాలామందికి డౌట్స్ ఉంటాయి. చేయని వాళ్ళకి, వాళ్ళు చేస్తూ ఉంటారు బట్ వాళ్ళకి ప్రాపర్ స్వింగ్ ట్రేడింగ్ అనేది తెలీదు. ఓకే, సో రెండవది ఏంటంటే బేసిక్స్ ఆఫ్ స్వింగ్ ట్రేడింగ్. అసలు స్వింగ్ ట్రేడింగ్ బేసిక్స్ ఉంటాయి, అంటే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, ఎలా చేస్తే దాన్ని స్వింగ్ ట్రేడింగ్ అనొచ్చు. సో స్వింగ్ ట్రేడింగ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి. ఓకే, నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ స్వింగ్ ట్రేడింగ్. సో ప్రతి దాని గురించి అడ్వాంటేజెస్ ఉంటాయి, అలాగే డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. బట్ మనం అడ్వాంటేజెస్ గురించే మాట్లాడుకుంటాం, ఎందుకంటే డిసడ్వాంటేజెస్ అనేది ఎలాగ స్టాప్ లాస్ చూసుకుంటుంది. స్టాప్ లాస్ హిట్ అయితే ఇంకా ఆబ్వియస్గా మనకి లాస్. సో మనం ఇక్కడ ప్రాపర్గా ఓన్లీ అడ్వాంటేజెస్ గురించే మాట్లాడుకుంటాము. అండ్ లాస్ట్లీ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ యూజ్ చేసినప్పుడు మనము ఎంత ప్రాబబిలిటీ ఉంటుంది, అంటే ఎంత ప్రాఫిటబిలిటీ ఉంటుంది అనే దాని గురించి కూడా మనం చూస్తాం అనమాట. ఓకే, సో ప్రాఫిటబుల్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్. ఇప్పుడు మనము ఫస్ట్ ఏంటి, వాట్ ఈజ్ స్వింగ్ ట్రేడింగ్. సో బేసిక్గా మనకి స్వింగ్ ట్రేడింగ్ అనగానే ఒకటే, స్వింగ్ అంటే ఏంటి. సో జనరల్గా నేను ఇలా చూపిస్తాను మీకు. సో స్వింగ్ అనగానే ఇదిగోండి, ఇది స్వింగ్. సో ఇలా ఉంటుంది. ఓకే, అంతే కదా, స్వింగ్స్ అంతే కదా, ఇలా ఉంటాయి స్వింగ్స్. సో ఇది ఒక స్వింగ్ అనుకోండి. సో వన్ సైడ్ స్వింగ్, మళ్ళీ అందులో రివర్స్ సైడ్ స్వింగ్ రెండు ఉంటాయి. సో అంటే ఇది ఫస్ట్ స్వింగ్, ఇది సెకండ్ స్వింగ్. ఓకే, మళ్ళీ ఇది నెక్స్ట్ స్వింగ్. ఓకే, సో ఇప్పుడు దీని నుంచి మనం కాన్సెప్ట్ ఎలాగా అసలు ఏంటి అనేది చూద్దాం. బేసిక్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది, స్వింగ్ ట్రేడింగ్ అనగానే మీరు ఎక్కువగా ఏదో ఆలోచించకండి. స్వింగ్ ట్రేడింగ్ మనము ట్రెండ్ హయ్యర్ ఒకటి, రెండోది ట్రెండ్ లోవర్, అంతే కదా. సో రెండు ట్రెండ్స్ ఉంటాయి మనకి, ఒకటి అప్ సైడ్ లాంగ్ సైడ్ ఉంటుంది, రెండోది షార్ట్ సైడ్ ఉంటుంది. సో లాంగ్ సైడ్ ట్రెండింగ్ జరుగుతున్నప్పుడు మనము దేనికోసం వెయిట్ చేస్తామంటే స్వింగ్ లో కోసం వెయిట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఇది లాంగ్ సైడ్ కదా ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్కి ఇలాగా ఒక ట్రెండ్ నడుస్తుంది. ఓకేనా, ఇక్కడ అన్ని క్యాండిల్స్ అనుకోండి మీరు, ఇవన్నీ క్యాండిల్ స్టిక్స్, రెడ్ గ్రీన్ రెండు మిక్స్డ్, డోజీస్ కూడా ఉంటాయి మధ్యలో. సో ఇలా ఒక స్వింగ్ వెళ్తుంది, ఫస్ట్ స్వింగ్. సో మనము ఇలా ట్రెండ్ అప్ సైడ్ ట్రెండ్ ఉంది. సో ఈ అప్ సైడ్ ట్రెండ్లో మనము మధ్యలో చూసాం అనమాట, చార్ట్కి వచ్చి మధ్యలో చూసాం. ఇది ఏ టైం ఫ్రేమ్ అన్నా మీరు అనుకోండి, ఏ టైం ఫ్రేమ్ అని అనుకోండి. సో ఈ మనము మధ్యలో ఎంటర్ అవడం కన్నా మనం ఏం చేయాలంటే మనం వెయిట్ చేయాలి. దేనికోసం, ట్రెండ్ అప్ సైడ్ అని మనకు తెలుసు, బట్ స్వింగ్ లో కోసం వెయిట్ చేయాలి. సో ఆ స్వింగ్ లో అనేది మనకి ఇలా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో స్వింగ్ లో వచ్చిన తర్వాత మనము నెక్స్ట్ స్వింగ్ అనే దాన్ని కంటిన్యూ చేస్తాం. ఇదే స్వింగ్ లొకేషన్ అనుకోండి, లేకపోతే మీరు స్వింగ్ పాయింట్ అన్నా, నేనైతే స్వింగ్ లొకేషన్ అనుకుంటున్నాను. సో జనరల్గా స్వింగ్ పాయింట్ అని కూడా చాలామంది అంటారు. ఓకే, అంటే మనము తొందరపడకుండా ఈ పోర్షన్లో, ఈ ఏదైతే ట్రెండ్ అప్ సైడ్ ట్రెండ్ అని మనకు తెలుసు, బట్ మనం మిస్ అయిపోయాం ట్రెండ్ని. స్టార్టింగ్లో పట్టుకోలేదు, కొంచెం ఇక్కడ కూడా పట్టుకోలేదు, లాస్ట్లో చూసినప్పుడు మనం ఇక్కడ తొందరపడితే మనకు తెలుసు రిస్క్ రివార్డ్ మన ఫేవరబుల్గా ఉండదు. రెండోది, ఈ స్వింగ్ ట్రేడింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఇలా తీసుకోకూడదు. మనం ఏం చేయాలి, స్వింగ్ లో అనేది ఒకటి ఫామ్ అయిన తర్వాత ఏంటది, ఈ స్వింగ్ లో అని
ఇది ఫామ్ అయిన తర్వాత మనము ఇక్కడ తీసుకుని అదే డైరెక్షన్లో ట్రెండ్ ఎటు అప్ సైడే ఉంది ట్రెండ్ కదా, ట్రెండ్ మనకి అప్ సైడే ఉంది, ట్రెండ్ ఇట్ ఈస్ హయ్యర్ కదా. సో ట్రెండ్ అప్ సైడ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఆబ్వియస్గా ఈ లొకేషన్లోనే మనము వెయిట్ చేసి తీసుకుంటాం. అంటే ఈ పీరియడ్ అంతా కూడా మనది వెయిటింగ్ పీరియడ్ మనదంతా, అది గుర్తుపెట్టుకోండి. సో ఇదంతా వెయిటింగ్ పీరియడ్ అనమాట. ఈ పీరియడ్ అయిన తర్వాత మనకి రివర్సల్ వచ్చిన తర్వాతే మనము ఇక్కడ లాంగ్ పొజిషన్ అనేది తీసుకుంటాం. ఇది బేసిక్ స్వింగ్ ట్రేడింగ్ అనమాట. అర్థమవుతుందా మీకు? స్వింగ్ ట్రేడింగ్ యొక్క బేసిక్స్ ఇవే. అలాగే రివర్సల్ ఉంది, మనకి రివర్సల్ ఉంది. మనం ఏమనుకున్నాం, ట్రెండ్ లోవర్, ఇది ట్రెండ్ లోవరే కదా ఈ పక్కది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇలాగా ఒక ట్రెండ్ అనేది కిందకు ఉంది. మనం ఏం చేస్తాము, ఎర్లీగా ఎంటర్ అయితే క్యాండిల్ స్టిక్స్ చూసి అదొకటి. మనం స్వింగ్ ట్రేడింగ్లో అది చెయ్యం. స్వింగ్ ట్రేడింగ్ కాన్సెప్ట్ ఏంటి, స్వింగ్ ఒక ఈ డౌన్ ట్రెండ్లో మనము అప్ సైడ్ స్వింగ్ కోసం వెయిట్ చేస్తాం. ఈ స్వింగ్ కోసం మనము వెయిట్ చేస్తాం. వెయిట్ చేసిన తర్వాత మనకి ఓకే ఈ లొకేషన్ కన్ఫర్మ్ అనుకున్న తర్వాత మనం ట్రెండ్ డౌన్ అని మనకు తెలుసు క్లియర్గా, ట్రెండ్ ఈజ్ గోయింగ్ డౌన్ సైడ్. మనము ఎప్పుడైతే పుల్ బ్యాక్ అనేది పైకి వచ్చిందో ఈ నెక్స్ట్ స్వింగ్ని మనము క్యాచ్ చేస్తాం. ఓకే, సో ఇది ఎప్పుడు ఈ ట్రెండ్ ఏమంటాం మనము, ట్రెండ్ లోవర్ కదా, ట్రెండ్ ఈజ్ ఆన్ ద డౌన్ సైడ్. సో మన ఎంట్రీ ఎక్కడుంది, ఇది ఎంట్రీ. ఓకే ఫ్రెండ్స్, ఈ ట్రెండ్ హయ్యర్ ట్రెండ్ లోవర్ ఈ రెండు బాగా మీరు అబ్జర్వ్ చేస్తే గనక మనం ఎప్పుడైతే ఆ స్వింగ్ రోల్ బ్యాక్ అంటాం అనమాట. అంటే ఎప్పుడైతే మనకు ఫేవరబుల్గా వస్తుందో మన లొకేషన్లోకి, అప్పుడు మనము ఈ రెండు చోట్ల మనము ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఒకటి లాంగ్ సైడ్, ఎందుకు, ట్రెండ్ హయ్యర్గా ఉంది కాబట్టి, పైకి ఉంది కాబట్టి ట్రెండ్, ఆ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ తీసుకుంటున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాము, డౌన్ సైడ్ ఉంది కాబట్టి ట్రెండ్ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ డౌన్ సైడ్ తీసుకుంటున్నాం. ఓకే, అంటే ఈ నెక్స్ట్ స్వింగ్ అంతా కూడా మనం ట్రేడ్ చేస్తున్నాం. ఇక్కడ ఈ అప్ స్వింగ్ అంతా కూడా మనము దీన్ని క్యారీ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో అప్ సైడ్ స్వింగ్లో ఏమో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, డౌన్ సైడ్ స్వింగ్లోనేమో మనం షార్ట్ చేసుకోవచ్చు ఫ్యూచర్స్. సో రెండు కూడా మనకి ఫేవరబులే. బట్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే మనము స్వింగ్ ట్రేడింగ్ గురించి తెలుసుకున్నాము, బేసిక్స్ ఆఫ్ స్వింగ్ ట్రేడింగ్ గురించి కూడా తెలుసుకున్నాం. బట్ అడ్వాంటేజెస్ ఆఫ్ స్వింగ్ ట్రేడింగ్, మనకి అడ్వాంటేజెస్ ఏంటని చూస్తే మీరు గమనించండి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ అప్ ట్రెండ్ ఉందనుకుందాం, ఓకేనా, ఇలా ఉంది, ఓకే, ఇలా పుల్ బ్యాక్ ఇచ్చింది, మనం స్వింగ్ ట్రేడింగే ఫాలో అవుతున్నాం. ఇది ఫర్ ఎగ్జాంపుల్కి మీరు 1 hour చార్ట్ అనుకోండి, లేకపోతే 4 hours చార్ట్ అనుకోండి, ఓకే, ఏదన్నా అనుకోండి మీ ఇష్టం. బట్ 1 hour అయితే బెస్ట్. ఇంకా కిందకు వస్తే అది కొంచెం అంటే దాని గురించి అది నేను వేరేగా చెప్తాను. అది అంటే అంత ఈజీ కాదు, స్వింగ్ ట్రేడింగే ఈజీ కాదు. సో ఇంకా కిందకి వెళ్ళి కొద్ది టైం ఫ్రేమ్స్లో మనకి స్వింగ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి, ఎందుకంటే వాలటిలిటీ పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి. సో 1 hour పైన అయితే మీకు కొంచెం స్వింగ్స్ దొరుకుతాయి, ఇంకా డైలీ అయితే పక్కా. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఫస్ట్ ఇక్కడ మనం ట్రావెల్ చేయలే, అవును కదా. మన స్ట్రాటజీ ఏంటి, స్వింగ్ లో రాగానే ఫస్ట్ స్వింగ్ లో, ఇది స్వింగ్ లో వచ్చింది, మనము ఇమీడియట్గా స్టాప్ లాస్ పెట్టుకుని ఏం చేస్తాం, స్టాప్ లాస్ పెట్టుకుని మనం ట్రేడ్ చేస్తాం. సో మనము అంటే ఇక్కడ మనం ట్రేడ్ చేస్తున్నాం, ఇది బాగానే ఉంది. సో బట్ ఈ స్వింగ్ ఎక్కడ దాకా వెళ్తుంది మనకు తెలియదు, తెలుసా, మనకి ఎవరికన్నా తెలియదు. మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చాడా. మనం జనరల్గా ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయేది అదే. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ డైలీ టైం ఫ్రేమ్ అనుకోండి, ఒక్కొక్క క్యాండిల్ అనుకోండి మీరే, ఓకే, ఒక్కొక్క క్యాండిల్ అనుకోండి ఇక్కడ. సో ఇక్కడ ఎన్ని క్యాండిల్స్ ఉన్నాయి అసలు మనకి, అంటే మనము కరెక్ట్గా స్వింగ్ లో పట్టుకుని ట్రెండ్ అప్ సైడ్ ట్రెండ్లో స్వింగ్ లో కరెక్ట్గా పట్టుకుని మనం హోల్డ్ చేస్తే మనకి అంటే ప్రాబబిలిటీ ఇంకా పేవచ్చంగా ఉంటుంది. అంటే
మనం రిస్క్ చేసేది ఫర్ ఎగ్జాంపుల్ 2 అయితే మన రివార్డ్ 10 లేకపోతే 15 ఉంటుంది రివార్డ్. సో ఇంత పెద్ద రివార్డులు ఉంటాయి ఇన్వెస్ట్మెంట్లో. సో రిస్క్ తక్కువ, రివార్డ్ ఎక్కువ. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ స్వింగ్లో మనం ఈ స్వింగ్ కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేసి స్వింగ్ లోన్ పట్టుకోవాలి. అలాగే నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ కూడా తగ్గిపోతాయి. స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ యూజ్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ తగ్గిపోయి క్వాలిటీ ఆఫ్ ట్రేడ్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. సో మనం ఈ స్ట్రాటజీలో గొప్పతనము అదే. వారానికి 1 ట్రేడ్ 2 ట్రేడ్లు తీసుకున్నా కానీ ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది, విన్నింగ్ సైడ్ ఎక్కువ ఉంటుంది, రివార్డ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎందుకంటే వన్స్ మనం తీసుకున్న తర్వాత ఇన్ని డేస్, ఓకే వాటెవర్ ఇన్ని డేస్ అనేది మనము హోల్డ్ చేస్తాం. ఓకే, అదనమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మీకు ఇక్కడ దాకా అర్థమైంది కదా. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ సేమ్ ఏ టైం ఫ్రేమ్లో అన్నా ఇలాగే యూజ్ చేస్తాము. బట్ మీరు ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మీరు అడగచ్చు, మనం స్వింగ్ ట్రెండ్ని ఎలాగ ఐడెంటిఫై చేయాలి, అలాగే స్వింగ్ పాయింట్ని ఎలాగ ఐడెంటిఫై చేయాలి అంటే మనకి 2 క్వశ్చన్స్ పడ్డాయి ఇక్కడ. ఏంటవి? ఐడెంటిఫైయింగ్ ట్రెండ్ ఒకటి, హౌ టు ఐడెంటిఫై అండ్ టేక్ ఎంట్రీ ఎట్ స్వింగ్ లొకేషన్ కానీ పాయింట్ కానీ అనుకోవచ్చు మనం. ఓకే, సో ఇప్పుడు ఓకే, సో ఐడెంటిఫైయింగ్ ట్రెండ్ అండ్ మనము అలాగే ఐడెంటిఫైయింగ్ స్వింగ్ లొకేషన్ అనేది చాలా చాలా మనకి ఇంపార్టెంట్ కదా. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, సో ఫస్ట్ ఐడెంటిఫైయింగ్ ట్రెండ్ కోసం ఏం యూజ్ చేస్తాము, అలాగే ఆ లొకేషన్ కోసం చాలా సింపుల్ ఇది. ఎందుకంటే మనకి ట్రెండ్ ఐడెంటిఫై చేసేది ఏమున్నాయి, మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి, అవును కదా. సో ఆ మూవింగ్ యావరేజెస్ ఏంటవి? మూవింగ్ యావరేజెస్ అది ప్రతి ఇండివిజువల్కి మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఒకళ్ళు తీసుకోవచ్చు, ఇంకొకళ్ళు ఓకే సో 20 పీరియడ్ తీసుకోవచ్చు ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, లేదా 50 పీరియడ్ తీసుకోవచ్చు, లేదా 100 తీసుకోవచ్చు, 200 తీసుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్కి మనము లాంగ్ టర్మ్ తీసుకుంటున్నాం, ఇప్పుడు 50, 200 తీసుకుందాం అనుకున్నాం. ఇంకొకటి చెప్తున్నా మళ్ళీ, సింపుల్ మూవింగ్ యావరేజ్కి దీనికి పెద్ద డిఫరెన్స్ ఉండదు, లైట్ డిఫరెన్స్. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఏంటంటే కొంచెం ఫాస్ట్గా ప్రైస్ దగ్గరికి అనేది వెళ్తుంది అనమాట. అంటే రెసిస్టెన్స్గా కానీ సపోర్ట్గా కానీ యాక్ట్ చేయడంలో ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కొంచెం ఫాస్ట్. సింపుల్ మూవింగ్ యావరేజ్ అనేది ఫిల్టర్ ఏమి ఉండదు, డైరెక్ట్గా మనకి లాస్ట్ ఎన్ని పీరియడ్స్ అయితే మనం క్యాలిక్యులేట్ చేస్తామో, 20 అయితే 20, 50 అయితే 50, 100 అయితే 100, 200 అయితే 200 డేస్. సో ఆ చార్ట్ మీద ప్లేస్ చేయడం బట్టి ఆ లాస్ట్ ఆ క్యాండిల్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసి సింపుల్ మూవింగ్ యావరేజ్ డైరెక్ట్గా ప్రజెంట్ చేస్తుంది. అదే డిఫరెన్స్. సో ఇప్పుడు మనము లాంగ్ టర్మ్ తీసుకుందాం, డైలీ టైం ఫ్రేమ్ తీసుకున్నాం. డైలీ టైం ఫ్రేమ్ తీసుకున్నప్పుడు 50ని 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది మీరు ప్లేస్ చేయండి. ప్లేస్ చేస్తే మీకు ఎక్కడైతే క్రాస్ ఓవర్ వస్తుందో, అంటే క్రాస్ ఓవర్లో మనకు తెలుసు కదా, జనరల్గా మనకు మూవింగ్ యావరేజెస్ తెలుసు, బట్ క్రాస్ ఓవర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, ఇది 200 అనుకుందాం. సో ఇక్కడ క్రాస్ ఓవర్ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ మనకి ట్రెండ్ అని మనం ఐడెంటిఫై చేస్తున్నాం. సో ట్రెండ్ అనేది మనకు తెలిసింది ఫస్ట్ది. ఓకే, సో ఇక్కడ ట్రెండ్, ఐడెంటిఫైయింగ్ ట్రెండ్ మనకు తెలిసింది. సో క్యాండిల్ స్టిక్ ఇలా ఫామ్ అవుతూ ఉంటాయి కదా. సో మనకి ట్రెండ్ అనేది తెలిసింది. సో తర్వాత ఏంటి, ఐడెంటిఫైయింగ్ అండ్ టేకింగ్ అన్ ఎంట్రీ అట్ ద స్వింగ్ పాయింట్. ఇది ఇంపార్టెంట్. అంటే స్వింగ్ పాయింట్ దగ్గర ఎంట్రీ ఎలా తీసుకోవాలి కదా, అది కూడా చూపిస్తాను మీకు చార్ట్ మీద. ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను, బట్ ఇక్కడ ఒకసారి చూడండి. సో మనకి ఇలాగా ట్రెండ్ ఉంది, ఇలా ఉంది కదా. సో ఇప్పుడు క్యాండిల్స్ అనేవి ఇలా ఫామ్ అవుతూ ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, గమనిస్తే ఓకే నేను కొంచెం వరస్ట్గా గీసాను కానీ మీరు దాని గురించి కన్నా కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక స్వింగ్. ఓకే, ఇదంతా ఒక స్వింగ్. సో ఈ స్వింగ్ మనం ట్రావెల్ చేయాల. మన స్వింగ్లో ఏది, ఇదిగోండి ఇది కదా, మన స్వింగ్లో ఇది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. సో హయ్యర్ టైం ఫ్రేమ్, ఇక్కడ హయ్యర్ టైం ఫ్రేమ్ ఏంటి 200, స్మాలర్ టైం ఫ్రేమ్ ఏంటి ఇక్కడ. సో క్రాస్ ఓవర్ రాగానే మనం ఫస్ట్ ట్రెండ్ ఐడెంటిఫై చేసాం. సో ట్రెండ్ కంటిన్యూ అవుతుంది, మనం ఇంకా ఎంటర్ అవ్వాల. మనం వెయిట్ చేసేది ఏంటి, మనం ఫాలో అయ్యే స్ట్రాటజీ ఏంటి, స్వింగ్ స్ట్రాటజీ. సో స్వింగ్ లో
స్వింగ్ మనం అప్ ట్రెండ్లో ఉన్నాం కాబట్టి, ఇప్పుడు ప్రజెంట్ ఇది అప్ ట్రెండ్ కాబట్టి మనం స్వింగ్ లో కోసం వెయిట్ చేస్తాం. అదే డౌన్ ట్రెండ్ అనుకోండి, స్వింగ్ హై కోసం వెయిట్ చేస్తాం అంతే. ఓకే, స్వింగ్ లో స్వింగ్ హై గుర్తుపెట్టుకోండి. ట్రెండ్ చేంజ్ అయితే ఆటోమేటిక్గా మన కాన్సెప్ట్ కూడా మారుతుంది. స్వింగ్ ఇప్పుడు ట్రెండ్ అప్ సైడ్ అనుకోండి, స్వింగ్ లో కోసం వెయిట్ చేస్తాం. ట్రెండ్ డౌన్ సైడ్ అయితే స్వింగ్ హై కోసం వెయిట్ చేస్తాం. ఇక్కడ ట్రెండ్ అప్ సైడ్ కాబట్టి స్వింగ్ లో కోసం వెయిట్ చేసి వాట్ ఎవర్ ఈ పీరియడ్ అంతా కూడా మనము ట్రావెల్ చేస్తాం అనమాట. ఓకే, మళ్ళీ మనకి క్రాస్ ఓవర్ వచ్చేదాకా కూడా మనము స్వింగ్ లోంచి బయటికి రాము. గుర్తుపెట్టుకోండి, క్రాస్ ఓవర్ వచ్చేదాకా ఎప్పుడు దాకా? హయ్యర్ టైం ఫ్రేమ్ పైకి, లోవర్ టైం ఫ్రేమ్ కిందకి, అంతే కదా. ఇప్పుడు అప్ సైడ్ ట్రెండ్ ఉంది, మనకి చివరి క్రాస్ ఓవర్ ఏం రావాలి? ఇదిగోండి, ఇది రావాలి. ఇలా వచ్చి ఇలా గనక వస్తే మనం ఇక్కడ ఎగ్జిట్ అవుతాం. అది ఎందుకంటే హయ్యర్ టైం ఫ్రేమ్ పైన ఉండి లోవర్ టైం ఫ్రేమ్ కింద ఉందంటే మనకి అక్కడ బేరిష్నెస్ స్టార్ట్ అయినట్టు లెక్క. ఓకే, అలాగే స్మాలర్ టైం ఫ్రేమ్ పైన హయ్యర్ టైం ఫ్రేమ్ కింద ఉండి క్రాస్ ఓవర్ అయితే మనకి అక్కడ బుల్లిష్నెస్ ఉన్నట్టు కన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. అది ఫ్రెండ్స్. ఓకే, సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, సో మనము స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటి, బేసిక్స్ ఆఫ్ స్వింగ్ ట్రేడింగ్, అలాగే అడ్వాంటేజెస్ ఆఫ్ స్వింగ్ ట్రేడింగ్, అండ్ లాస్ట్లీ ప్రాఫిటబుల్ ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ గురించి మనము ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాము. నేను ఆ ప్రాఫిటబుల్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ అనేది ఇంకా లాస్ట్లో అప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తాను. అండ్ ఫస్ట్ మనం ఏమనుకున్నాము, ఇప్పుడు ఇక్కడ మనము డైలీ టైం ఫ్రేమ్ కనుక తీసుకుంటే మనం ఏం చేయాలి, 200 అలాగే ఎంఏ, ఇక్కడ సింపుల్ ఉంది కదా, ఎక్స్పోనెన్షియల్ మారుస్తున్నాను సో మీకు కొంచెం కనపడుతుంది అని చెప్పి థిక్నెస్ పెంచితే. ఇప్పుడు బ్లూ వచ్చేసి అండ్ నెక్స్ట్ ఏంటి 200, ఇది లాంగ్ టర్మ్, ఇది వచ్చేసి ఆరెంజ్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న దాని మీద చూద్దాము. ఇదిగోండి, మనకి ఇలా చూస్తే అర్థం అవుతుంది. ఇప్పుడు ఇది 5 minutes, ఈవెన్ 5 minutes మీద కూడా అప్లై చేసిన వర్కౌట్ అయింది. చూసారా, 5 minutes మీద అప్లై చేసినా మనకి వర్కౌట్ అయింది. బట్ ఇక్కడ 200 ఈఎంఏ అనేది కూడా మనకి ఫెయిల్ అవ్వడం జరిగింది. అంటే సపోర్ట్ ప్రాపర్గా లేదు. ఎందుకు అంటే కరెక్ట్గా మీకు చెప్పడానికి కూడా నాకు ఇది బాగా వచ్చింది అక్కడ కనబడింది. ఇప్పుడు చూడండి, ఇది చూస్తే ఇక్కడ మీకు అర్థమైంది కదా. మనం ఏం చేస్తామంటే మన ఎంట్రీ ఏంటి, క్రాస్ ఓవర్ అయిన తర్వాత పైన ఎంట్రీ తీసుకుంటాము. ఈ పోర్షన్ ఏదైతే ఉందో, ఇదిగోండి, ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది కదా, ఈ పోర్షన్ ఏదైతే ఉందో మనము ఇక్కడ మిస్ అయ్యాం ఎంట్రీ. అవును కదా, ఇది స్వింగ్ ట్రెండ్. మనకి ఫస్ట్ థింగ్ ఏంటి, ట్రెండ్ పైకి ఉంది, అది క్లియర్ కట్గా తెలిసింది. మనం ఏం చేస్తాము, స్వింగ్ లో వచ్చినప్పుడు మనము ఎంట్రీ తీసుకుంటున్నాం. అవును కదా, సో స్వింగ్ లో కోసం వెయిట్ చేయాలి. సో స్వింగ్ లో ఎక్కడొచ్చింది, ఇదిగోండి ఇక్కడ వచ్చిందా స్వింగ్ లో ఇది. ఓకే, సో ఇప్పుడు మీరు గమనించండి, మనకి ఇక్కడ ఇది 5 minutes, ఇది ఏకంగా మనం డైలీ కాదు 1 hour కూడా కాదు, ఇదేంటిది 5 minutes చార్ట్ కాబట్టి వాలటాలిటీ ఎక్కువ ఉంటుందని చెప్పాను కదా. ఇలా తీస్తారనమాట. ఆపరేటర్స్ అవ్వచ్చు, లేకపోతే ఆల్గో ట్రేడింగ్ అవ్వచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ప్రొఫెషనల్స్ అవ్వచ్చు. ఎక్కడైతే సపోర్ట్లు ఉంటాయో అక్కడే ఇంకొంచెం కిందకి తీసుకెళ్ళి నొక్కుతారనమాట. ఎవరినైతే ఎంట్రీలు తీసుకుంటారో, ఇప్పుడు మనలాంటి వాళ్ళు మనల్ని ఇక్కడ కొంచెం స్టాప్ లాస్ హిట్ అయ్యేటట్టు, లేకపోతే స్టాప్ లాస్ పెట్టిన వాళ్ళని భయపెట్టి కిందకంటా వచ్చి ఇక్కడ తీసుకున్నాడు. తర్వాత ఏం చేశాడు, మళ్ళీ ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్ని కంటిన్యూ చేశాడు ఇలాగా. అవునా, నీట్గా చేసుకుంటా వెళ్ళాడు, ఎక్కడ కూడా తడబడలేదు. మళ్ళీ ఎవరు తడబడింది, మనం తడబడింది. కానీ మనం చేసుకున్న క్యాలిక్యులేషన్స్ కరెక్టే, మనం తీసుకున్న ఆర్ఆర్ కరెక్టే, మనం తీసుకున్న ట్రేడింగ్ ప్లాన్ కూడా కరెక్టే, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. బట్ వాడేం చేశాడు, మనల్ని కొంచెం భయపెట్టి మన ఎమోషన్ని బయటికి తీసుకొచ్చాడు. మన ఎమోషన్ ఏం చేసింది, వద్దు ఇది ఇక్కడ కిందకి వెళ్ళిపోతుంది అని చెప్పి మనం ఎగ్జిట్ అయిపోయాం. సింపుల్, అవునా. తర్వాత ఆ నీట్గా హైవే మీద ట్రావెల్ చేసుకుని వెళ్ళిపోయాడు అనమాట. అందు గురించి మనం ఏం చేయాలంటే, మీరు లోవర్ టైం ఫ్రేమ్లో చేస్తున్నప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఎప్పుడైతే ఎంట్రీ ఉంటుందో ఎంట్రీని మనం చెప్పలేం. ఇప్పుడు మనం ఏదైనా అనుకున్నా కూడా అది జరుగుతుందని రూల్ లేదు. సో
కొంచెం ఎక్కువసేపు హోల్డ్ చేయడానికి ట్రై చేయండి, వాలటాలిటీ ఉంటుంది కాబట్టి. ఓకే, సో అంటే రిస్క్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోండి, రివార్డ్ దానికి ఈక్వల్గా కానీ కొంచెం పైన ఉన్నా పర్వాలేదు. ఇంట్రాడే వరకు వచ్చినప్పుడు 5 minutes 15 minutes నేను చెప్పేది. ఓకే, సో మీకు అర్థమైంది కదా. సో ఇలా ఉంటుంది, అంటే మనం ఈ స్వింగ్లో పట్టుకుంటే మనకి ఎన్ని పాయింట్స్ వచ్చిందో మీరే గమనించండి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ లైక్ 60 to 15-16 పాయింట్స్ వచ్చినాయి మనకి ఏకంగా ఇంట్రాడేలో. ఇంట్రాడేనే కదా ఇది కూడా. ఏ రోజు ఇది? మొన్న వెన్స్డే. ఇది వెన్స్డేనా ట్యూస్డే ఇది. ఓకే, సో డిసెంబర్ ట్యూస్డే మీరు చూస్తే ఇది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము ఇదే డైలీ మీద చూసేసి కంప్లీట్ చేసేద్దాం. అప్పుడు చూసేయండి, ఇక్కడ మనకి ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్గా రావు. మనకి ఏదో మనకి డయాగ్రామ్లో మనం డ్రా చేసినట్టు అక్కడికి వచ్చి రిటర్న్ తిరిగిపోవడం ఇవన్నీ జరగని పనులు. ఓకే, సో ఇప్పుడు మనం ఎక్స్పోనెన్షియల్ తీసుకున్నాం కదా, ఎక్స్పోనెన్షియల్ పదులు మనం సింపుల్ తీసుకుంటే ఎంత నీట్గా ఉంటుందో కూడా చూపిస్తాను. నేను యాక్చువల్గా సింపుల్ని ఎక్కువ బిలీవ్ చేస్తాను, ఎందుకంటే అందుట్లో ఫిల్టర్లు ఏమి ఉండవు, పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో మీరు కూడా మోస్ట్లీ సింపుల్ మూవింగ్ యావరేజ్నే ఫాలో అవ్వండి, ఇంట్రాడే మట్టికి ఎక్స్పోనెన్షియల్ ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పుడు మనం చూడండి, అసలు మనం వెయిట్ చేయం కానీ ఎంత మంచి మంచి ట్రేడ్స్ ఉంటాయంటే, ఇప్పుడు ఫ్యూచర్లో కూడా అంతే. ఫ్యూచర్లో కూడా ఇదిగోండి ఇప్పుడు రెడీగా ఉంది ట్రేడ్ ఇక్కడ. ఓకే, సో మనము ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ తీసుకుందాం. ఇది ఏంటిది? ఇక్కడ నుంచి ఇదొక స్వింగ్. ఓకే, ఇదేంటిది? మనది డౌన్ స్వింగ్ కదా, మనము డౌన్ స్వింగ్లో ఉన్నాం, అంటే డౌన్ సైడ్ ట్రెండ్ ఉంది. డైలీ టైం ఫ్రేమ్ గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ ఎందుకు పిక్ చేశానంటే మీకు అర్థమవుతుందని చెప్పడానికి. ఓకే, ఇలా జరిగిపోతుందని కాదు, ఎందుకంటే ప్రతిసారి మార్కెట్ చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ ఈ కాన్సెప్ట్ నేను ఎక్కడో అక్కడ ఫ్యూచర్లో చెప్తాను. క్రిష్ ట్రేడింగ్ అకాడమీలో మోస్ట్ ప్రాబబ్లీ లైవ్ ట్రేడింగ్ కాదు కానీ కొంచెం షార్ట్ టర్మ్ ట్రేడ్ కింద మీకు చెప్పి అది సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకే, సో మీకు చూపించడం కోసమే. సో ఇక్కడ క్రాస్ ఓవర్ వచ్చింది కదమ్మా. సో ఇక్కడ ఈ క్రాస్ ఓవర్ దగ్గర మనకి ఈ ట్రెండ్ డౌన్ అని ఫస్ట్ థింగ్ ఏంటి మనకు తెలుసుకోవాల్సింది? ట్రెండ్. తర్వాత క్రాస్ ఓవర్ కూడా వచ్చింది కన్ఫర్మేషన్. సో మనం ఆ స్వింగ్ మనం ట్రేడ్ చేయం, మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇదే పేషెన్స్. స్వింగ్ ట్రేడింగ్లో డైలీ టైం ఫ్రేమ్ కానీ, వీక్లీ కానీ, లేకపోతే అవర్లీ కానీ, లేకపోతే 4 hours కానీ మనము వెయిట్ చేయాల్సిందే చాలాసేపు. డైలీ అయితే ఇదిగో ఇన్ని రోజులు వెయిట్ చేయాలి. మనకి ఈ స్వింగ్ హై వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఎవడు హోల్డ్ చేస్తున్నాడు? ఇక్కడ ఒకసారి హోల్డ్ చేశాడు, మళ్ళీ ఇక్కడ ఒకసారి హోల్డ్ చేస్తున్నాడు. ఎవరు హోల్డ్ చేస్తున్నారు? 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ మనకి హోల్డ్ చేసింది, అవునా? సో ఈ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గర మనకి స్వింగ్ హై అనేది రావడం జరిగింది, అవునా? ఆ స్వింగ్ హై దగ్గర మనం ఏం చేస్తాం? షార్ట్ చేస్తాం. సో ఇక్కడ ఫ్యూచర్స్లో షార్ట్ చేసుకోవచ్చు, లేదా ఇంట్రాడేలో షార్ట్ చేసుకోవచ్చు, కంటిన్యూస్గా అనమాట. ఓకే, సో ఇదే కాన్సెప్ట్ని మీరు ఏ చార్ట్ మీదన్నా అప్లై చేసి మీరు ఒకసారి చూసుకోండి. నేను జస్ట్ మీకు చెప్పాను, బట్ మీరు ఈ స్వింగ్ ట్రేడింగ్ని డైలీలో కానీ 4 hours కానీ 1 hourలో కానీ యూజ్ చేస్తే, వెయిట్ చేస్తే, ముఖ్యంగా వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే కానీ ఎందుకంటే ఒక స్వింగ్ రావడానికి చాలా టైం పడుతుంది. అంటే అట్లీస్ట్ 3 weeks పట్టొచ్చు, ఒక్కొక్కసారి 1.5 months పట్టొచ్చు, ఒకసారి 2 months కూడా పట్టొచ్చు, మనకు తెలియదు. ఇదిగోండి స్వింగ్ లో ఇక్కడ వచ్చింది చూసారా? ఇదిగోండి ఇక్కడ చూడండి, ఈ స్వింగ్ చూడండి, అప్ సైడ్ బయింగ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు మీరు. ఓకే, సో టాటా మోటార్స్ తీసుకున్నాను ఇప్పుడు మనం ఈ స్వింగ్ ఉంది, లాస్ట్ స్వింగే చూద్దాం. టాటా మోటార్స్లో ఈ స్వింగ్ చూద్దాం. ఈ స్వింగ్ మనం మిస్ అయిపోయాం, అవునా? ఇప్పుడు మనం ఏం చేస్తాం? స్వింగ్ లో కోసం వెయిట్ చేయాలి. స్వింగ్ లో వస్తుంది అంటారా అంటే ఎస్ వస్తుంది, బట్ మనం దానికోసం వెయిట్ చేయాలి. ప్రజెంట్ ఇక్కడ రెసిస్టెన్స్లోకి ఎంటర్ అయిపోయాడు ఆల్మోస్ట్, ఇంకొంచెం ఉన్నాడు. బట్ వన్స్ ఎంటర్ అయిన తర్వాత మనకి స్వింగ్ లో అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ స్వింగ్ లో రాగానే ఆ పాయింట్లో మనం తీసుకుంటే ఇప్పుడు మనకి ఈడు లాంగ్ టర్మ్ ట్రెండ్లో ఉన్నాడని అర్థమైంది. అప్ సైడ్ ట్రెండ్, టాటా మోటార్స్ అనేది అప్ ట్రెండ్లో ఉంది. సో మనకు స్వింగ్ లో రాగానే ఎప్పుడు స్వింగ్ లో వస్తే అప్పుడు దాన్ని పట్టుకోవడం,
వెళ్ళటం, పైకి పట్టుకోవడం, పైకి వెళ్ళటం, ఎప్పటిదాకా ఓవరాల్ ట్రెండ్ రివర్స్ అయ్యేదాకా. ఇప్పుడే వీడు స్టార్ట్ చేశాడు. టాటా మోటార్స్ అనేది అప్ సైడ్, అది ట్రెండింగ్ హయ్యర్ అనేది స్టార్ట్ అయింది. లాంగ్ టర్మ్ అప్ సైడ్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది టాటా మోటార్స్లో. ఇది ఎక్కడి వరకు కంటిన్యూ అవుతుందని మనకు తెలియదు. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ రావచ్చు మీకు ఈ పాటికి. అదేంటంటే మూవింగ్ యావరేజెస్ కాకుండా కూడా మనము దీన్ని ఎలా చేయొచ్చు అని అడగొచ్చు కొంతమంది. సో దానికి సింపుల్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనకి ఎప్పుడూ ఉన్నాయి కదా వెపన్స్, అవునా? వాటిని యూజ్ చేసి మనము స్వింగ్ని ట్రేడ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టాటా మోటార్స్లోనే చెప్తాను మీకు. ఎప్పుడైతే సపోర్ట్ బ్రేక్ చేస్తుందో, ఇదిగోండి సపోర్ట్ లైన్స్ డ్రా చేసుకోండి, ప్రతి చోట డ్రా చేసుకోవచ్చు మనం. ఓకే, సో సపోర్ట్ ఎప్పుడైతే మనకు బ్రేక్ అవుతుందో మనం ఆ కింద పోర్షన్ని, ఇదిగోండి ఇక్కడ సపోర్ట్ బ్రేక్అవుట్ అయింది, ఈ పోర్షన్ మనం ట్రేడ్ చేస్తాం. ఇక్కడ సపోర్ట్ బ్రేక్ అయింది, మనము స్వింగ్ చూసుకుంటున్నారు కదా మీరు, స్వింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. బట్ ఇది డైలీ టైం ఫ్రేమ్ కాబట్టి మనం ఎప్పుడైతే ఈ డౌన్ ట్రెండ్లో స్వింగ్ హై అనేది వస్తుందో ఆ స్వింగ్ హై అనేదే మనకి స్వింగ్ పాయింట్. ఆ స్వింగ్ పాయింట్ని మనం షార్ట్ చేస్తాం. ఓకే, ఎందుకంటే ఇది ఓవరాల్, మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఓవరాల్ డౌన్ ట్రెండ్. ఎప్పటి నుంచి? కొన్ని సంవత్సరాల నుంచి, లాస్ట్ 3.5 years నుంచి టాటా మోటార్స్ డౌన్ ట్రెండ్లో ఉంది. ప్రతి స్వింగ్ హై వచ్చినప్పుడు, ప్రతి స్వింగ్ హైలో ఆ స్వింగ్ హై వచ్చినప్పుడల్లా షార్ట్ చేయడమే. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ బై చేయాలనుకున్నాం. సో బై చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము? స్వింగ్ లో వచ్చి స్టాక్స్ మనం చూసుకుంటాం. ఓకే, డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనం స్వింగ్ హై కోసం చూసుకుని షార్ట్ చేయాలి తప్ప డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ను పెట్టుకుని మనము కొనకూడదు. ఓకే, సో ఇప్పుడు నేను మీకు ఇది ఎందుకు చెప్పానంటే టాటా మోటార్స్ అనేది రివర్సల్ స్టార్ట్ అయింది కాబట్టి ఎప్పుడైతే ఈ పాయింట్, ఇదిగోండి అల్టిమేట్ లొకేషన్ ఇది. సో ఈ 200 అనేది ఒకసారి హిట్ అయిన తర్వాత ఒక కరెక్షన్ అనేది వస్తుంది. అంటే స్వింగ్ లో అనేది టాటా మోటార్స్లో ఫామ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ స్వింగ్ లో అని ఫామ్ అయిన తర్వాత అప్పుడు మనం కనుక ఎంటర్ అయితే నెక్స్ట్ ట్రెండ్, అప్ సైడ్ ట్రెండ్ని మనం కంటిన్యూ చేయొచ్చు. ఓకే, సో డౌన్ ట్రెండ్లో మళ్ళీ చెప్తున్నాను, ఇదిగోండి డౌన్ ట్రెండ్లో గనక, ఈ డౌన్ ట్రెండ్లో గనక మీరు గనక లాంగ్ గనక తీసుకుంటే అది చాలా బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. ఎందుకంటే డైలీ టైం ఫ్రేమ్లో లాంగ్ టర్మ్ డౌన్ ట్రెండ్ ఉంది, మీరు ఎంతసేపు కొంటే ఏం ఉపయోగం ఉంటుంది? వాడు ఇంకో సంవత్సరం కూడా ఆ స్టాక్ కిందకి వెళ్ళొచ్చు, ఉపయోగం లేదు. ఓకే, అలాగే అప్ సైడ్ లాంగ్ అప్ ట్రెండ్ ఉన్న స్టాక్ తీసుకుని డైలీ టైం ఫ్రేమ్ మీద మీరు షార్ట్ చేస్తే కంప్లీట్గా గాన్. ఎందుకంటే వచ్చిన కరెక్షన్ని మీరు బై చేయడానికి చూడండి అప్ ట్రెండ్లో. అలాగే డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ని స్వింగ్ హై రాగానే షార్ట్ చేయండి ఫీచర్స్లో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మీరు ఇది ఏ స్టాక్ తీసుకుని అప్లై చేసినా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ బ్రేక్ తీసుకుని మీరు స్వింగ్ హై, స్వింగ్ లోని కూడా మీరు ఫామ్ చేసి అక్కడ ఎంట్రీస్ తీసుకోవచ్చు ఏ స్టాక్ మీదన్నా సరే ఫ్రెండ్స్. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి, అండ్ ట్రై టు రిప్లై. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మ్యాక్సిమం ట్రై చేసి మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.